వీడియోల ద్వారా ఇక్కడున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని, వాళ్ళ కుమారుడిని, వాళ్ళ వియ్యంకుడి పైన వీడియోల ద్వారా వీరు చేసేటటువంటి అవినీతి అక్రమాలు అయితేనేమి, ఏవైతేనేమి ప్రజలకు తెలియజేయడం జరిగింది, వీరిని విమర్శించడం జరిగింది. ఇది నిజం. అయితే నా మీద ఏదన్నా కోపం ఉన్నా, కక్ష సాధింపులున్నా, నా మీద వాళ్ళకి ఆవేశం ఉన్నా ఎవరికి ఉండాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఉండాలి. అయితే ఒక్క పెత్తనం గాడి చేసినట్టు వీళ్లకు పియగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు మరి అత్యుత్సాహంతో కేవలం రెడ్డి అనే 2 అక్షరాలు వీడి పేరు వెనక ఉన్నందున మరి అన్నీ పట్టించుకొని నా పైన ఒకరోజు నా యొక్క బర్త్డే వేడుకలు జరుగుతుంటే ఈ బర్త్డే వేడుకలకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి మరి నాయకులు వస్తుంటారు. జనసేన పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్లు వచ్చినాయి. ఇక్కడికి వసంతరావు బర్త్డే వేడుకలు ఆపాలని చెప్పి హుటాహుటిన 3 సీఐలను అక్కడ పంపడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఈ సీఐలు వచ్చి నన్ను అభినందించి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క బాలినేని శ్రీనివాసరెడ్డి పిఏ కృష్ణారెడ్డిపై ఇతని స్నేహితుల భార్యలను, స్నేహితుల బంధువులను, ఎవరెవరు జిల్లాధికారులని ఎంతెంత మొత్తంలో డబ్బులు తీసుకొని ఇక్కడికి మరి ప్రమోషన్ల మీద తీసుకొచ్చాడో ఇవన్నీ పూర్వపురాణ ఆధారాలతో స్వీకరించబడటం జరిగింది. ఆ తర్వాత మేము ఒక ఎరేమన్ తోటి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవడానికి పోతే అక్కడ మమ్మల్ని కులం పేరుతో దూషించి దుర్భాషలాడి మరి అసహించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దాని మీద మేము 1 PS కంప్లైంట్ ఇస్తే అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుచరుడైనటువంటి లక్ష్మణ్ సిఐ ఈ ఫిర్యాదుని స్వీకరించకుండా పక్కన పెట్టడం జరిగింది. దీని మీదట కూడా మళ్ళా ఇప్పుడు మాలమహానాడు తరఫున అదే కంప్లైంట్ మీద ఈ కృష్ణారెడ్డి మీద అట్రాసిటీ కేసును కట్టాలని డిమాండ్ చేస్తూ మరి మేము హోంమంత్రి గారిని కూడా కలుస్తాము. కృష్ణారెడ్డి మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసు కట్టిస్తాను, ఇతని అవినీతి అక్రమాలను కూడా బయట పెట్టిస్తానని. కాలము ఎప్పుడూ ఒకేలా, అధికారం కూడా ఎప్పుడు ఎవరికి పరిమితం కాదు, మారుతూ ఉంటుంది కాలము. గమనించుకో ఖబర్దార్ కృష్ణారెడ్డి.